2 నెలల పాటు అంటే మార్చ్ 16 తారీఖున ఎన్నికల షెడ్యూలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తాలూకా జాబితా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రోజు నుంచి మొన్న మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు, కొన్ని దగ్గరలో 12-1 గంట వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి, మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలామందిలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా పేదవాడికి అండగా నిలబడ్డాడో, రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది. ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి, మాకు మంచి జరుగుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది. రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు, పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. 2009కి వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో 2009లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది. అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే, అప్పుడు కూడా 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది, మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి. ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్న ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసాన్ని
పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉదాహరణకి నాకు తెలిసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో దాదాపు 68-69% పోలింగ్ నమోదైంది. సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో 1 or 2% అటు ఇటుగా నడిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 80-85% వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి. పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి విధంగానే ఆ ఓటింగ్ సరళి మనం చూసాం. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 100-85% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితులు మనం అంతా కూడా కనబడతా ఉన్నాయి. ఏ రకంగా రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందో, ఏ రకంగా మహిళలకి అండగా నిలబడిందో, ఏ రకంగా మధ్యతరగతి మిగిలినటువంటి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏ రకంగా అండగా నిలబడిందో ఒక మన బూతుల తాలూకా ప్యాటర్న్ చూస్తే, ఉదాహరణకి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గం ఏ వర్గం ఉంది, ఏ వర్గం ఆ బూత్లో ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్గా స్టాటిస్టిక్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి. తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ విజయం సాధిస్తాం, గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది. కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశాలు ఉదాహరణకి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, లేదా పోలవరంకి సంబంధించి కానీ, రైల్వే జోన్కి సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, ఇలా ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు, సెంటిమెంట్గా ఉన్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా రేపు రానటువంటి కాలంలో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి అంశాలన్నిటి కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకా అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా. పరిస్థితులు కూడా ఆ రకంగానే కేంద్రంలో కనబడతా ఉన్నాయి. ఏ పార్టీకి కూడా వన్ సైడెడ్గా మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు లేవనేటువంటిది మొదటి 4 విడతల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి దేవుడి దయ వల్ల ఆ అవసరం కూడా మన అవసరం కూడా కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి పడాలని, తద్వారా మన రాష్ట్రానికి ప్రయోజనాలు కలగాలనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం. సో ఎటొచ్చి రానటువంటి కాలంలో ఏ రకంగా పరిస్థితులు మెరుగైనటువంటి జీవనం రాష్ట్ర ప్రజానికానికి అందించాలి, ఏ రకంగా ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఫ్రస్ట్రేషన్తో ఏ రకమైనటువంటి గొడవలు సృష్టించాయో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, ఏ రకంగా రెచ్చగొట్టారో, ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారో, ఏ రకంగా దాడులు చేశారో, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రతి దానికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకెళ్లేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో రానటువంటి కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖపట్నం వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి మాట ఎన్నికలకు ముందు మార్చి 5వ తారీఖున విశాఖపట్నంలో సమావేశం అయినప్పుడు వారు ప్రకటించినటువంటి దాని ప్రకారం రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత మెరుగైనటువంటి సంక్షేమం, మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ, లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 2 నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, శ్రేయభిలాషులకి, ఇంత మండుటెండల్లో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలి వచ్చి వారి తాలూకా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.
ఆబ్వియస్గా కదా ఫలితాలు ఏ రకంగా వస్తాయో మేము చేసినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, మా తాలూకా విధానాలు, మా తాలూకా నిర్ణయాలు, మా తాలూకా ఆలోచనలకు అనుగుణంగానే రేపు ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఇదే కదా, ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా తీర్పే మా తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికీ తెలిసినటువంటిది. సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ రకంగా తీర్పు ఉండబోతుంది. ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామీటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం. సో దాంట్లో ఏమి సెకండ్ థాట్ లేదు. నువ్వు కొంచెం లేట్ అయ్యావు, నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను. నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలి నువ్వు, అందుకని నీకు మిస్ అయిపోతావు. నువ్వు ఫస్ట్లోనే చెప్పాను, నేను స్టార్టింగే దాంతో చెప్పాను. సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 100కి 85% ఈ రాష్ట్రంలో 100కి 85% కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది. అది అనేక పథకాల ద్వారా, అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా 100కి 85% మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్గా మరి 80% మేలు చేసినప్పుడు 82% పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది, మాకు ప్రజలు ఓట్లు వేశారు, ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి ఈ 20 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎనలిస్ట్ అయిపోతారు, ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటారు, ప్రతి ఒక్కరూ ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మా స్టాండ్ ఒకటే. మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు అనేటువంటిది మా తాపత్రయం. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం. అది ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి 22, 23 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది మా తాపత్రయం. అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తామనేటువంటిది 2019లో చెప్పాం, రేపు కూడా చెప్తా ఉన్నాం. సో అది ఎల్లయ్యామని పుల్లయ్యామని అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో దానికి చాలా క్లారిటీగా ఉన్నాం, అది అలాగే జరగాలని చెప్పి అందరూ కోరుకున్నాం. ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ? పోటీ చేయొచ్చు, అందరం కేపాలు పోటీ చేశాడు గాజువాకలో. అవునేమండి, తప్పలేదు. చాలామంది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కొడుకే కదా, 96లో ఆయన పోటీ చేశాడు. అన్నా తెలుగుదేశం అని చెప్పి ఏదో పార్టీ పెట్టి ఆయన పోటీ చేశాడు. తర్వాత ఇంకొకరు పోటీ చేశారు, చాలామంది పోటీ చేశారు. ఇంతమంది ఏ రకంగా ఏది ఉన్నా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ 100కి 51, 52% ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో స్ట్రాంగ్గా ఉంది. ఈ 0.5%, 0.3%, 0.4% ఈ పార్టీల గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్ ఎందుకు? సో వస్తే డిపాజిట్లన్నీ వస్తా లేదో చెక్ చేసుకోవాలి నా ఉద్దేశంలో. అన్నిట్లో ఇవ్వలేదు. కొన్ని సందర్భాలు ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వాలు నిలబడాలంటే కేంద్రంలో
పాలించేటువంటి ప్రభుత్వానికి లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి తాలూకు మద్దతు ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడతాయి. సో నిలబడేటువంటి ప్రక్రియలో వారికి 273 274 మార్క్ ఏదైతే ఉందో అది దాటిపోయింది అనుకోండి, దాటిపోతే నన్ను ఎవడు పిలుస్తాడు చెప్పు. సో నేను అడిగేది ఏంటంటే, నేను కోరుకునేది, దేవుని ప్రార్థించేది ఏంటంటే, ఎవరికి వచ్చినా 200 220 దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక. అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ. సో ఏదొచ్చినా సరే ఎలాగొచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం. సో అయిపోతే రేపు మనకు వచ్చేటువంటి నెంబర్స్, ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం. సో అన్కండిషనల్గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న గాజువాక పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట చెప్పారు. సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం. మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం. మనం అడిగేటువంటి చేయనన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం. సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది, ఆశించేటువంటిది. ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థిద్దాం. చెప్పాను కదా 23 మాకు లక్కీ నెంబర్ 23 వస్తాయని నేను ఆశిస్తున్నాను నా పర్సనల్గా. 23 రాండి, లాస్ట్ టైం 22 వచ్చాయి, ఈసారి ఒకటాన్ని ఎక్కువ రావాలనేది 23. మాకు లక్కీ, ఆయనకి అన్లక్కీ. చెప్పాను కదా ఇందాక మీకు చాలా క్లియర్గా పర్సంటేజ్ ఆఫ్ విశాఖపట్నంలో. ఇప్పుడు ఉదాహరణకి గాజువాక 4 to 5% పెరిగింది, ఈస్ట్లో 1 or 2% పెరిగింది, అలాగే వెస్ట్లో ఒక 7-8% పెరిగింది. సో ఈ పెరిగినటువంటి ఇదంతా కూడా అంటే మీకు ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం ఓటర్ లిస్టులకి ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టులకి డిలీషన్స్ కానీ డూప్లికేషన్స్ కానీ చాలా మట్టుకు మనం తొలగించేటువంటి దాంట్లో కొంత సక్సెస్ అయ్యాం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పేది. సో దాని ప్రకారం ఏమవుతుందంటే, కరెక్ట్గా కన్సాలిడేటెడ్ పూర్తి స్థాయిలో ఓటు ఉన్నటువంటి వారికే అందులో లిస్టులో ఉన్నట్టు డబుల్ ఎంట్రీస్ కానీ ఇలాంటివన్నీ కొంచెం తగ్గాయి అనేటువంటిది మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటి. సో దానివల్ల కూడా ఈ పర్సంటేజ్ అనేటువంటిది పెరిగే దానికి అవకాశం ఉంటుంది ఒకటి. సో రెండోది ఏంటంటే, పెరిగినటువంటి దానివల్ల ఈరోజు ఎక్కువగా మీరు చూస్తే గాజువాక ఈస్ట్ కానీ లేదా వెస్ట్ కానీ స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటివి, ఎక్కువ ప్రభుత్వ పథకాలు అందుకున్నటువంటి వారు. సో ఈ రకమైనటువంటి మీకు ఉదాహరణ భీములు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటివి, ఎక్కువగా ఉన్నటువంటివి కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా నంబర్స్ కూడా ఆ రకంగానే ఉంటాయి అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. ఏదన్నా మీరు నేను ఎన్ని లెక్కలు వేసుకున్నా 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మెరుగైనటువంటి ఫలితాలు గతంలో కన్నా మెరుగైనటువంటి ఉంటాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. చెప్పాను కదా, డెఫినెట్గా విశాఖపట్నం దాని గురించి అపోజిషన్ క్యాండిడేట్ చెప్పాడు కదా. విశాఖపట్నం రాజధానిగా విశాఖపట్నం తాలూకు స్ట్రెంగ్త్ ఏంటో విశాఖపట్నంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ చెప్పాడు. అమరావతి కట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. విశాఖపట్నం రేపు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఆ మాటే ఆయన కూడా చెప్పాడు. మరి విశాఖపట్నం తాలూకా స్ట్రెంగ్త్, విశాఖపట్నం తాలూకా ఆ తాలూకా గుర్తింపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రేపు డెఫినెట్గా పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో ఆ రకంగానే ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి కూడా నమ్ముతూ ఉన్నాం.